హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ కారపొడి రెసిపీని నేను మీకు షేర్ చేయబోతున్నాను. వేడివేడి అన్నంలోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని రోజుకొక ముద్ద తిన్నా చాలండి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయన్నమాట. హెయిర్ లాస్ తగ్గాలన్నా, హెల్తీగా హెయిర్ గ్రో అవ్వాలన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలన్నా, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా ఎన్నో సమస్యలకి ఈ కారపొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 కప్ వరకు అవిసె గింజల్ని వేసుకోవాలి. మీకు గ్రామ్స్లో చెప్పాలంటే కరెక్ట్గా నేను ఒక 100 గ్రామ్స్ వరకు అవిసె గింజల్ని తీసుకున్నానండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు ఈ అవిసె గింజల్ని నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కనుక మీరు వేయించినట్లయితే అవిసె గింజలు తొందరగా మాడిపోతాయి. అంతేకాకుండా కారపొడి టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. 2 అవిసె గింజల్ని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అయితే ఉండాలన్నమాట. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1 కప్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు కూడా 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అవిసె గింజల్ని మెజర్ చేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక 1 కప్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. ధనియాలని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ కూడా విడివిడిగా వేయించుకుంటేనే కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత వేలితో నొక్కి చూస్తే ఇలా 2 బద్దలుగా అవ్వాలండి. సేమ్ అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే కప్తో ఒక పావు కప్ వరకు గసగసాలని కూడా వేసుకోవాలి. గసగసాలని జస్ట్ ఒక 1 మినిట్ వేయిస్తే చాలండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. అన్ని దినుసులను కూడా ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ కనుక మీరు ఆయిల్ వేసినట్లయితే కారపొడి అనేది ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. ఎండుమిరపకాయలని వేయించడానికి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగానే నేను కరివేపాకుని నీట్గా కడిగేసి తడేమి లేకుండా ఆరబెట్టుకొని ఉంచుకున్నాను. కారపొడికి వేయించేటప్పుడు దినుసులకు కానీ లేకపోతే ఎండుమిరగాయలు కానీ తడి అనేది అస్సలు ఉండకూడదండి. తడి కనుక ఉన్నట్లయితే కారం అనేది తొందరగా పాడైపోతుంది. ఇలా ఎండుమిరగాయలు, కరివేపాకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిపోయిన ఎండుమిరగాయలు, కరివేపాకు రెండింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయని తీసుకొని వెల్లుల్లి రేకల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ జీలకర్రని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసేసుకోవాలి. ఈ ఎండుమిరగాయల పౌడర్ని ఒక పక్కన పెట్టేసుకొని ముందుగా మనం దినుసులన్నింటినీ కూడా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఈ వేయించుకున్న దినుసులన్నీ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఎండుమిరగాయలని ఈ దినుసుల్ని ఒకేసారి కనుక మిక్సీ అయితే వేసినట్లయితే కారం పొడి పొడిగా రాకుండా ముద్ద ముద్దగా అయితే వస్తుందన్నమాట. నేను అందుకని విడివిడిగా అయితే మిక్సీ అయితే వేసుకుంటున్నాను. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా పొడి పొడిగా అయితే రావాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఎండుమిరగాయలని ఒక చిన్న మిక్సీ జార్లో మిక్సీ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఎండుమిరగాయల పౌడర్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక పల్స్ ఇచ్చేసి వదిలేసేయాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోతే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసాను కదా, అది సరిపోకపోతే నేను మళ్ళీ ఇంకొక స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. కారం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీరు చూసారు కదా. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.